అవర్స్ 12 అవర్స్ కష్టపడితే మనకు ఎంతమంది వచ్చినంటే ఒక పిల్లలతో కలిపి అంతా 9 మెంబర్స్ ఏమో వచ్చారు. 9 మెంబర్స్. ఓర్ బాబోయ్, పొద్దున ఈ దరిద్ర ఫేస్ చూశాను, ఏం జరుగుద్దో ఏమిటో. హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఈరోజు ఈ వీడియో వచ్చేసి ఓలా ఊబర్ అయితే నడపబోతున్నాము. ఈ ఓలా ఊబర్లో మనం ఎంత సంపాదిస్తాం ఏందనేది ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా, నా తడాకా చూపిస్తా. ఈ వీడియోలో అయితే మనమైతే ఎంత సంపాదిపోతున్నాము ఓలా ఊబర్ ద్వారా ఏందనేది మనమైతే ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఇప్పుడు టైం వచ్చేసి 7:22 అవుతుంది. ఇదైతే ఊబర్ అనమాట. ఊబర్లో మనమైతే స్టార్ట్ చేసినాము. ఇప్పుడు వచ్చేసి 0 ఉందన్నమాట. తర్వాత ర్యాపిడో కూడా ఆన్ చేసినాను. ర్యాపిడోలో కూడా 0 ఉంది అనమాట. ఇదైతే ఓలా మనదైతే ఆన్ కావట్లేదు, ఎందుకంటే అది ఇన్సూరెన్స్ అయిపోయింది అనమాట. ఇన్సూరెన్స్ చేయాలంటే కొంచెం టైం పడుతుంది కాబట్టి అదైతే ఆన్ చేయట్లేదు, అది ఆన్ కావట్లేదు. ఈ వీడియోలో అయితే మొత్తం తెలుసుకుందాం, ఎంత సంపాదిస్తాం ఏందనేది ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. ఈ వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి, ఓకేనా ఫ్రెండ్స్. టైం వచ్చేసి ఒక 7:37 అవుతుంది. ఇక్కడైతే ట్రిప్స్ అయితే పడతలేవు అనమాట. ఇంకా ఇక్కడ నుంచి మనం అయితే వేరే కాడికి అయితే వెళ్ళడానికి అయితే ట్రై చేస్తాం. ఇప్పుడు వచ్చేసి మనకు ఒక ట్రిప్ అయితే అయిపోయింది అనమాట. అది ఎంత వచ్చింది ఏందన్నది చూపిస్తా చూడండి. మన ట్రిప్ వచ్చేసి 196 అనమాట. పర్ కిలోమీటర్ 20 రూపీస్ లాగా తీసుకున్నాను అనమాట. ఎంత వచ్చిందంటే 196. మనకైతే ఇంకో రైడ్ అయితే పడుతుంది, అదైతే యాక్సెప్ట్ చేయను. ఇప్పుడు ఈ టైంలో పోతే ఇంకా బుక్ అయిపోతాము, ఎందుకంటే ఫుల్ ట్రాఫిక్ ఉంటుంది. హైటెక్ సిటీ పడుతుంది అనమాట. ఇప్పుడైతే ఒక ట్రిప్ ఫ్రెండ్స్, ఇప్పుడు వచ్చేసి సెకండ్ ట్రిప్ కూడా కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు మనకు సెకండ్ ట్రిప్కి ఎంత వచ్చిందో మనమైతే చూద్దాము. సెకండ్ ట్రిప్కి వచ్చేసి 402 వచ్చింది. ఇది వచ్చేసి పర్ కిలోమీటర్కి 24 రూపీస్ అయితే వచ్చింది. ఇప్పుడైతే సెకండ్ ట్రిప్ కంప్లీట్ అయింది కదా. ఇప్పుడు థర్డ్ ట్రిప్ అయితే ఎక్కడ పడుతుందో చూద్దాము. థర్డ్ ట్రిప్ కోసం అయితే వెయిట్ చేస్తున్నాను. థర్డ్ ట్రిప్ కూడా ఎక్కడ పడుతుందో చూద్దాం. ఫ్రెండ్స్, థర్డ్ ట్రిప్ అయితే ఊబర్లో అయితే పడ్డది మనకు. ఆడనే 1 కిలోమీటర్కి 99 రూపాయలు ఇచ్చిండు. ఇంకా 99 రూపాయలు వచ్చినాయని నేను సంతోషపడిపోతే డిజిటల్ పేమెంట్ నేనైతే చాలా ఎగ్జైటింగ్గా పోయినా కానీ నాకైతే బొక్కనే పడ్డది. ఏం కాదు, మనకే వస్తాయిలే. కాకపోతే ఏంటంటే అది కొంచెం 99 రూపీస్ 1 కిలోమీటర్కి వచ్చినా అంటే సంతోషపడిపోయినా. తీరా చూస్తే డిజిటల్ పేమెంట్. ఇది ఫ్రెండ్స్, ఈ థర్డ్ ట్రిప్ అయితే ఇట్లా అయిపోయింది. ఫోర్త్ ట్రిప్ ఎక్కడ పడుతుందో చూద్దాము. ఫ్రెండ్స్, ఇప్పుడు టైం వచ్చేసి 5:55 అవుతుంది. దీనిలో అయితే ఒక రైడ్ పడింది అనమాట మనకు. ఇందాక ఒక రైడు 225 అయితే కమిషన్ పోను మనకు 206 రూపాయలు అయితే వచ్చింది మనకి. ఇది అయిపోయిన తర్వాత ఇంకో రైడ్ వచ్చింది, యాక్సెప్ట్ చేశాక అక్కడ మొత్తానికి వచ్చేసి ఆమె ఒక ముస్లిం వాళ్ళు అనమాట బుక్ చేసుకున్నారు. బుక్ చేసుకొని వాళ్ళు ఏమంటారు అంటే, ఎంతమంది వచ్చినంటే ఒక పిల్లలతో కలిపి అంతా 9 మెంబర్స్ ఏమో వచ్చారు. పర్సన్ ఎక్కించుకో ఎట్లా మేడం అని అంటే, అమౌంట్ ఎక్కువ ఇయ్యారంట కానీ ఎక్కించుకొని పోవాలంట. అట్లా ఉంది ఫ్రెండ్స్. ఈరోజు అయితే దారుణంగా ఉంది బిజినెస్. దీంట్లో 3 రైడ్లు ఏమో అయిపోయినాయి దీనిలో, ర్యాపిడోలో. తర్వాత మనకు వచ్చేసి ఊబర్లోనేమో 2 రైడ్లు అయిపోయినవి. ఓలా ఎట్లాగో మనకు ఆన్ అవుతలేదు కాబట్టి కొంచెం దెబ్బనే పడ్డది. ఓలా ఉండింటేనేమో కొంచెం కవర్ అవ్వనమాట. ఇప్పుడైతే టైం వచ్చేసి ఎంత అవుతుంది, 6 అవుతుంది. కరెక్ట్ 6, 1 మినిట్ తక్కువ. మనం 7:20 ఏమో ఆన్ చేసినాము. 7:20 వరకు ఎంత అవుతుందో మీకైతే చూపిస్తాను లాస్ట్ వరకు. ఫ్రెండ్స్, వీడియో చూశారు కదా, మనమైతే ఎంత ఎర్న్ చేసినాం అనేది ఇప్పుడైతే చెప్తాను అనమాట.
దాంట్లో ఒక దాంట్లోనేమో 598, తర్వాత అన్నీ అయితే 1600 అనమాట. 1600లో మనం డీజిల్ ఒక 1000 పోయి ఉంటుంది, ఒక 600 మనకు మిగిలినట్టు. 600లో ఏమొస్తుంది ఏం రాదు అసలు. 12 అవర్స్ కష్టం, ఏం తీసుకపోవాలో ఇంటికి ఏం కథ అసలు ఏం అర్థం కాలేదనమాట. 12 అవర్స్కి 600 మిగిలిందంటే అసలు నాకే ఇట్లా రైడ్స్ పడతలేవా ఏంది అని నేనైతే వేరే వాళ్ళని దిగి అయితే అడిగిన అనమాట. వేరే రైడర్స్ని కూడా అడిగితే వాళ్ళు వచ్చేసి ఏమంటున్నారు అంటే నీకే కాదు భయ్యా మా కూడా లేవు అని చెప్పిండ్రు. వీడియో తీస్తా అంటే వద్దులే భయ్యా వీడియోలు ఎందుకులే అని చెప్పేసి మనతో అన్నారన్నమాట. అందుకే వీడియో తీయలేదు. చాలా కష్టంగా ఉంది. కొత్తగా దయచేసి వాళ్ళు ఎవరైనా ఉంటే దయచేసి ఈ ఫీల్డ్ కాకుండా వేరే ఫీల్డ్లో వెళ్ళిపోండి. ఎందుకంటే చాలా కష్టమైన పని. అందులో రైడ్స్ పడక తలకాయ నొప్పి లేచి కొందరు అయితే తర్వాత వేరే బానిస కూడా అయిపోతారు అనమాట. ఎందుకంటే పిచ్చి లేచిపోతుంది కూర్చొని రీల్స్ చూడడం తప్ప ఏం లేదు. దయచేసి ఎవరైనా కొత్త వాళ్ళు తెచ్చుకోవాలనే ఆలోచన ఉంటే తెచ్చుకోకండి భయ్య, వేరే ఫీల్డ్కి వెళ్ళిపోండి. లేదంటే ఎక్కడైనా ఎక్కడైనా నడిపించుకుంటా అంటే నడిపించుకోండి. కానీ ఈ ఓలా ఊబర్ని నమ్ముకొని అయితే వస్తే మాత్రం వేస్ట్. మళ్ళీ ఒక 2-3 వీడియోస్ అయితే మళ్ళీ ఓలా ఊబర్ గురించి అయితే మళ్ళీ తీస్తాను. ఎందుకంటే ఈరోజు అయితే రైళ్ళు వల్లేదు, రేపు మళ్ళీ ఏమైనా పడితేమో చూద్దాము. అందుకే మళ్ళీ తర్వాత వీడియోలు అయితే కంటిన్యూ అయితే చేస్తాను. ఒక 6 వీడియోస్ దాకా చేద్దామని అనుకుంటున్నాను. ఎందుకంటే ఓలా ఊబర్ గురించి కరెక్ట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం అని చెప్పేసి నేనైతే వీడియో చేస్తున్నాను. ఈ వీడియో నచ్చింది కానీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.